రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో రాజుగారు ఏ వంట చేస్తున్నారు చూద్దామా. వెల్కమ్ రాజుగారు. హలో రాజుగారు. హలో అండి. ఆహా ఏమి రుచిలో ఏం రెసిపీ చేస్తున్నారు ఈరోజు వెజ్ రిసోటో అండి. వెజ్ రిసోటో అదేం పేరు రాజుగారు? రైస్ ఐటమ్ ఇటాలియన్ వెజిటేబుల్ కాంబినేషన్ లో వస్తుంది. ఓకే, కొంచెం డిఫరెంట్ మెథడ్ లో ఉంటుంది. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. ఓకే రాజుగారు. సో ఇటలీ వంటకం వెజ్ రిసోటో తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజ్ రిసోటో తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఆర్బోరియో రైస్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, జుకినీ కొద్దిగా, తరిగిన బీన్స్ కొద్దిగా, స్వీట్ కార్న్ 1/2 కప్పు, బ్రోకలీ 1/2 కప్, సెలరీ కొద్దిగా, పార్స్లీ కొద్దిగా, థైమ్ కొద్దిగా, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, ఉప్పు తగినంత, మిక్స్డ్ హెర్బ్స్ 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, చీజ్ కొద్దిగా, తరిగిన రెడ్ క్యాప్సికమ్ 1/2 కప్పు, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు. వెజ్ రిసాటో తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఈ రైస్ మనకు వేరేగా ఉంటుంది రెగ్యులర్గా. అంటే మామూలుగా మనం ఇక్కడ మన ప్రాంతంలో పండించే రైస్ కాదు ఇది. సో అక్కడ వేరేగా వాడతారు కాబట్టి కొంచెం లావుగా ఉంటుంది. సో అంటే మామూలుగా మనకు ఎలాగంటే ఇంత లావుగా ఉన్నాయో, కొంచెం రైస్ కూడా లావుగానే అవుతుంది. ఓకే, అవునా? సో అక్కడ కూడా ఏంటంటే రిసాటో రైస్ డిఫరెంట్ రైసెస్ తో చేస్తూ ఉంటారు. మెయిన్గా ఏంటంటే ఆర్బోరియో రైస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఆ వెరైటీ. సో దాంతో ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో యాక్చువల్గా ఈ రెసిపీకి ఆ రైస్ వాడితే బాగుంటుంది. సో ఈ ఆర్బోరియో రైస్ మనకు ఇక్కడ సూపర్ మార్కెట్, పెద్ద సూపర్ మార్కెట్లలో ఈజీగానే దొరుకుతుంది. ఇప్పుడు అంటే చాలా మంది ఇటాలియన్, చైనీస్ ఇవన్నీ కూడా వెరైటీస్ ట్రై చేస్తారు కదా, కాబట్టి అన్ని కూడా వాటికి సంబంధించిన అన్ని ఇప్పుడు మనకు మార్కెట్ లో ఈజీగా దొరుకుతాయి. మామూలు రైస్ కి ఇప్పుడు మనం వాడే రైస్ కి దీనికి ఏంటి డిఫరెన్స్? దీంట్లో కొంచెం స్టార్చ్ అది కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇది కొంచెం మనకు ముద్దలానే వస్తుంది. ఓకే, సో ఇలాంటి రెసిపీస్ కి ఇది బాగుంటుంది. ఆర్బోరియో రైస్ అనేది బెటర్ గా ఉంటుంది. సో కొంచెం టైం తీసుకుంటుంది ఇది ఉడకడానికి. అవునా? ఓకే. సో దీనికి మామూలుగా మన రైస్ లేదన్నా మనం వాడుకున్నప్పుడు ఆ కొలతలు మనం చూసుకొని యాడ్ చేసుకుంటాం. ఇక్కడ అలా కాకుండా సో మధ్యలో అంటే ఎంత అయితే దానికి అవసరం అంత వాటర్ యాడ్ చేసుకుంటూ అది ఉడికేంత వరకు మనం. మరి ముందే ఎక్కువ వాటర్ వేసేసి విజిల్స్ పెట్టేసేయచ్చా కుక్కర్ లో? అలా అయితే అంటే ఆ టేస్ట్ అనేది రాదు. అవునా? సో ఓపెన్ గానే. సో దీనికి మెయిన్ గా ఇంకొకటి ఏంటంటే వెజిటేబుల్ స్టాక్ తో ఉడికిస్తారు. ఓకే, ఇది నేను ముందుగా స్టాక్ రెడీ చేసి పెట్టాను. క్యారెట్ ముక్కలు, బీన్స్, కొంచెం ఉల్లిపాయ ముక్క, కొద్దిగా ఒక టమాటా ముక్క, అలాగే వెజిటేబుల్స్ లో మనకు జనరల్ గా ఇంట్లో ఉన్న వాటితో స్టాక్ చేసేసి మనం పెట్టేసుకోవాలి. ఈ స్టాక్ తో మనం ఉడికించుకుంటాం. అంటే అవి ఉడకపెట్టేసి దాని నుంచి వచ్చిన వాటర్ కదా? వెజిటేబుల్ ఉడకబెట్టంగా వచ్చిన వాటర్ లో ఈ రైస్ ఉడకబెట్టాం. ఓకే, డిఫరెంట్ గా ఉంది. ఎస్. సో రెగ్యులర్ గా అవే తినే బదులు అప్పుడప్పుడు వేరే ప్రాంతాల రుచులు కూడా మనం టేస్ట్ చేయాలి. మరి ఇంకో డౌట్ వచ్చింది నాకు. ఓకే, రైస్ ఈ రైస్ తో చేస్తే బాగుంటుంది, మన రైస్ తో కూడా ట్రై చేయొచ్చా ఇలాగే వెజిటబుల్స్ స్టాక్ లో ఉడకబెట్టి? అది మామూలుగా మన వెరైటీస్ కొన్ని ఉంటాయి. యాక్ని పొలం అని చెప్పేసి మనది ఉంటుంది, స్టాక్ తోనే చేస్తారు. సో ఆ టేస్ట్ వేరేగా వస్తుంది. అది రెగ్యులర్ గా కొన్ని ఏరియాలో చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఆలివ్ ఆయిల్ వేసాను, కొద్దిగా వెన్న, వుడెన్ స్టిక్ ఇస్తారా. ముందుగా ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని, కొంచెం ఎక్కువ క్వాంటిటీ పడుతుంది ఉల్లిపాయలు, సెలరీ, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ అండి. సో ఈ ఉల్లిపాయలు మనం ఫుల్గా అంటే బ్రౌన్ కలర్ వరకు వేగాల్సిన అక్కర్లేదండి. కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. అంటే కొంచెం ఆ ఘాటు తగ్గితే సరిపోతుంది కొద్దిగా. ఓకే, బీన్స్, రెడ్ క్యాప్సికమ్, జుకినీ అండి. సో ఈ జుకినీ కంపల్సరీ దీంట్లో. అవునా? ఓకే. ఇందులో ఎక్కువ వాటర్ ఉండదా రాజుగారు జుకినీలో? ఉంటుందండి, వాటర్ వెజిటేబుల్ అది కూడా. అంటే కీరాకున్నంత అంత ఉండదు, దానికంటే కొంచెం తక్కువ ఉంటుంది. సో వెజిటేబుల్ కూడా కొద్దిగా వేగితే సరిపోతుంది, ఎందుకంటే మళ్ళీ మనం ఆ రైస్ తర్వాత స్టాక్ వేసేసి ఉడికిస్తాం. సో అక్కడ మొత్తంగా ఉడికిపోతాయండి. ఓకే. సో ఇక్కడ రైస్ యాడ్ చేసేస్తున్నాను. ఓకే.
మరమరాలా ఉన్నాయి చూడడానికి, లావుగా ఉన్నాయి కదా. లావుగా రైస్ కూడా ఇంకొంచెం దానికి డబుల్ సైజులో అయిపోయింది. సో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ స్టాక్ అండి. ఓకే. సో ఈ స్టాక్ వేసుకున్న తర్వాత దీంట్లోనే బ్రోకలీ ముందెందుకు వేయించలేదు రాజు గారు? అది తొందరగా వేగి, అందుకే కొంచెం మెల్లగా వేసాం. సీజనింగ్ చేసుకుంటున్నాం. సరిపడా ఉప్పు, మిరియాల పొడి. సో ఇక్కడే కొన్ని హర్బ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఒరిగానో, అలాగే టైమ్ అండి. సో ఇవన్నీ కూడా మనకు ఫ్రెష్గా దొరుకుతాయి, అలాగే డ్రై కూడా దొరుకుతాయి. ఒక 2 స్ట్రిప్స్ అలా వేస్తున్నాను. ఇది డ్రై కదా? అవునండి. సో ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. సో జనరల్గా మనం మన సైడ్లో పుదీనా, కరివేపాకు, కొత్తిమీర వాళ్ళకి ఇవి యాడ్ చేసుకుంటారు. సో ఇది ఉడకడానికి కొంచెం మనకు టైం అనేది పడుతుంది. సో ఇక్కడ మనకు వాటర్ అలా దగ్గరికి వచ్చేసినప్పుడు కొద్దిగా స్టాక్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఆ రైస్ అనేది మనకు పర్ఫెక్ట్గా ఉడికేంత వరకు స్టాక్ మధ్యలో యాడ్ చేస్తూ ఉడికిస్తూ పోవాలి. దీనికి కొలత అంటూ ఉండదు, అదొకటి దగ్గర ఉండి చూసుకోవాలి. సో ఇందాక నేను చెప్పాను కదా, స్టార్చ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. మధ్యలో మనం కలుపుకుండా అలా వదిలేస్తే మధ్యలో కొంచెం అడుగంటే ఛాన్స్. సో కొంచెం ఓపికతో చేసుకోవాల్సిన డిష్ ఇది. ఓకే. సో వాళ్ళు చాలా ఓపికతో చేసుకుంటారు అన్నమాట. సో లాస్ట్లో కొంచెం చీజీగా వస్తుంది, చీజ్ కూడా కొంచెం యాడ్ చేస్తాను దీంట్లో. అవునా? ఓకే. చూసారు కదా, ఇందాక కంటే కొంచెం దగ్గరకు వచ్చింది. అంటే అది మనం వేసిన స్టాక్ అంతా కూడా రైస్ తీసేసుకుంటున్నాను మెల్లిగా. ఎస్. అంటే ఇప్పుడు మామూలు మనం వండుకునే రైస్కి ఈ రైస్కి ఎంత టైం డిఫరెన్స్ ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ ఉడకడానికి? ఆల్మోస్ట్ డబుల్ టైం తీసుకుంటాం. అవునా? రైస్ కొంచెం ఎక్కువ టైం తీసుకునేది ఇది. ఆర్బోరియో రైస్ అనేది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. బట్ ఎండింగ్లో వచ్చే ఆ డిష్ మనం తినేటప్పుడు అన్నీ మర్చిపోతాం. ఒక డిఫరెంట్ టేస్ట్ మనం ఎంజాయ్ చేస్తాం. బాగా ఫ్లేవర్డ్ రైస్ అయిపోతుంది, ఎందుకంటే స్టాక్ కూడా వెజిటబుల్ స్టాక్ చేస్తున్నాము. ఒక రకంగా చూస్తే హెల్దీ. సో అన్ని వెజిటబుల్ యాడ్ చేస్తున్నాం, వెజిటబుల్ స్టాక్ యాడ్ చేసేస్తున్నాం. ఒకటి ఏంటంటే అక్కడ వాళ్ళ ప్రాంతాన్ని బట్టి కొంచెం ఆ చీజ్ అది కొంచెం ఎక్కువ తీసుకుంటారు. సో కాబట్టి ఎండింగ్లో చీజ్ పడుతుంది. మనం అక్కడ లేదనుకుంటే ఆ చీజ్ని ఒకటి అవాయిడ్ చేసేసి మిగతా అలాగే ఇలా తీసుకుంటే బాగుంటుంది. ఇంత టైం పడుతుంది ఉడకడానికి, అరగడానికి కూడా టైం పడుతుంది రాజు గారు. సో ఆ విషయం మన డాక్టర్ గారిని అడిగితే బెటర్గా ఉంటుంది. అవును, డాక్టర్ గారు చెప్తారులేండి. ఎస్. సో కాసేపు వెయిట్ చేద్దామండి. ఓకే రాజు గారు. స్టాక్ అంతా ఫిల్ చేసుకుంది, మళ్ళీ కొద్దిగా యాడ్ చేద్దామండి. ఓకే. మరి ఎక్కువ ఒక్కసారి వేసుకోవద్దు. సో కొంచెం నాకు అదే డౌట్ వస్తుంది, ఎక్కువ ఒకేసారి పోస్తే ఏమవుతుంది? సో ఎలాగో పోస్తున్నాం కదా చాలా సార్లు. లేదు, దీనికి మనం కొద్దిగానే యాడ్ చేసుకుంటూనే ఉడికించుకోవాలి. సో ఏ స్టేజ్లో అయితే మనకు అది పర్ఫెక్ట్గా అయిపోతుందో అప్పుడు ఆపేసుకోవచ్చు. లూజ్గా అయిపోతుంది. ఓకే. సో ఇంకొంచెం వెయిట్ చేద్దాం. ఓకే. ఇప్పుడు ఫుల్గా ఉడికిపోయింది కదా రాజు గారు? అవునండి. సో ఈ స్టేజ్లో అది ఆల్మోస్ట్ మనకు అయిపోయింది అనుకున్నప్పుడు చీజ్ యాడ్ చేసుకోవాలి. తురిమేది ఇస్తారా? రాజుగారు, ముందేమో మనకి వెజిటబుల్స్ చాలా ఎక్కువ కనిపించినాయి, ఉడికేసరికి ఏంటి అసలు తక్కువ అయిపోయినాయి? అంటే మనకి స్టార్టింగ్లో ఆ కలర్ఫుల్గా మనకి వెజిటబుల్ అప్పుడు కనిపిస్తుంది కాబట్టి అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ కూడా బాగా ఈజీగా మనకు పైకి కనిపిస్తూ ఉన్నాయి. ఉడికిన తర్వాత ఏంటంటే కొంచెం ఆ స్టాక్ తో అలా కలిసిపోయి కొంచెం కలర్ చేంజ్. సో ఇందులో స్టార్చ్ బాగా ఎక్కువ వస్తుంది అన్నారు కదా, దాని వల్ల కలర్ షేడ్ అయిపోయింది. కొంచెం కలర్ మారిపోయి మనకి మీకు అంటే స్టార్టింగ్ లో కనిపించినట్టుగా కనిపించట్లే. ఓకే ఓకే. సో కొద్దిగా పాస్లే, బట్టరా, కొద్దిగా బటర్ కొంచెం. సో డిష్లో పోతాయి ఇవన్నీ ఇక్కడ. సో క్రీమీగా ఉంటుంది. సో ఇందులో ఖచ్చితంగా మనం చీజ్ అవన్నీ వేసుకోవాల్సిందేనా, అవాయిడ్ చేసుకోవచ్చా? సో యాక్చువల్ డిష్లో మటుకు కంపల్సరీ ఉంటుంది. ఓకే ఓకే. సో మనకు వద్దు అనుకుంటే ఒకసారి అప్పుడప్పుడు మన అంటే ఆ ప్రాంతము రుచులు మనం చూడాలనుకున్నప్పుడు ఒకసారి వేసుకోవచ్చండి. ఆ తర్వాత మనకు వద్దు అనుకునే కొన్ని ఏమన్నా మనం తగ్గించుకొని చేసేసుకోవచ్చు. ఇందులో కావాలంటే మనం మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు రాజు గారు. చేసుకోవచ్చు.
ఓకే, సో ఇది కరెక్ట్ అండి, మనం తీసేసుకోవచ్చు. చూడడానికి మాత్రం మన ఇండియన్ స్టైల్ కిచిడి ఇలా ఉంది కదా రాజు గారు. అవునండి. సో మామూలుగా అంటే మనం ఇటాలియన్ కిచిడి అనుకోవచ్చు. అలా చూడడానికి అలా పోల్చేస్తున్నాం కానీ టేస్ట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో దీంట్లో మనం యాడ్ చేసుకున్న పదార్థాలు కానీ అన్నీ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉన్నాయి కదా. రైస్ దగ్గర నుంచి అన్నీ చాలా మటుకు డిఫరెంట్గానే ఉన్నాయి. అండ్ చీజ్ వేసాం మనం ఇందులో. సో పైనుండి కొద్దిగా పాస్లే. మనకి లక్కీగా ఏంటంటే అంత దూరం వెళ్ళక్కర్లేదు, మనకు అన్ని ఇక్కడ దొరకడం వల్ల అన్ని ట్రై చేసి ఇక్కడే తినొచ్చు, ఇక్కడే తినేసేయచ్చు. సో వెజ్ రిసాటో రెడీ అండి. చూస్తున్నారు కదండి, వెజ్ రిసాటో రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. వెజ్ రిసాటో తయారు చేసే విధానం. ముందుగా వెజ్ స్టాక్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో ఆలివ్ నూనె, వెన్న వేసి ఉల్లిపాయ ముక్కలు, సెలరీ, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి వేయించాలి. దీనిలో బీన్స్, రెడ్ క్యాప్సికమ్, స్వీట్ కార్న్, జుకినీ వేసి వేగనివ్వాలి. తర్వాత ఆర్బోరియా రైస్, వెజ్ స్టాక్, బ్రోకలీ, ఉప్పు, మిరియాల పొడి, ఆరిగానో, థైమ్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత తురిమిన చీజ్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పార్స్లీ వేసి సర్వ్ చేసుకుంటే వెజ్ రిసాటో రెడీ. వెజ్ రిసాటో తయారు చేసే విధానం చూసాం కదా, అది గారు టేస్ట్ చేద్దామా? ఓకే, చీజ్ ఫ్లేవర్ తెలుస్తుంది దీంట్లో. తర్వాత థైమ్ అవన్నీ కూడా స్పైసెస్ యాడ్ చేసాం కదా. డిఫరెంట్ రైస్ బాగా వచ్చింది. టోటల్ మనం ఆ స్టాక్తోనే ఉడికించాం. అప్పుడప్పుడు మనం ఇలా డిఫరెంట్ అంటే ఏరియాస్ ఫుడ్ మనం ట్రై చేయాలనుకున్నప్పుడు ఇది రిసాటో హ్యాపీగా చేసుకోవచ్చు. అప్పుడప్పుడు కాదు, చాలాసార్లు చేసుకోవచ్చు, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంది. ఎస్, చాలా బాగుందండి వెజ్ రిసాటో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. చర్మ సౌందర్యం మెరుగుపరచుకోవడానికి మనం ఎన్నో రకాల చిట్కాలు కొత్తగా ట్రై చేస్తూ ఉన్నాం కదా. ఈ చిట్కా కూడా ట్రై చేయండి, ఉపయోగపడుతుంది. ఏం లేదండి, చాలా సింపుల్. కొద్దిగా బంగాళాదుంపని రసంలాగా చేసుకోవాలి. అందులో కాస్త నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని ముఖానికి, మెడకి అప్లై చేసుకోవాలి. ఒక పావు గంట తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారంలో 2-3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి మచ్చలు లాంటివి తగ్గడమే కాకుండా చర్మం బాగా క్లీన్ అవుతుంది, తాజాగా తయారవుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, నేను మీ సింధురాణి. సో లాస్ట్ టైం చేసిన మంచి రెసిపీ ఇంట్లో మీరు ట్రై చేశారనుకుంటాను. అండ్ ఇవాళ అలాగే ఇంకో మంచి రెసిపీతో వచ్చేసాను. అదేంటి అంటే కార్న్ చీజ్ శాండ్విచ్ అన్నమాట. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కార్న్ చీజ్ శాండ్విచ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, చీజ్ 100 గ్రాములు, బ్రెడ్ స్లైస్లు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు. సో కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కొంచెం బటర్ తీసుకుందాము. కొంచెం బటర్ బౌల్లోకి తీసుకున్నాక కార్న్, సో ఉడికించిన స్వీట్ కార్న్ ఇందులో వేసుకుందాం. ఇప్పుడు కొంచెం చీజ్ కూడా వేసేసుకుందాం. చీజ్ నేను ముందుగానే తురుముంచాను కాబట్టి మొత్తం వేసేసుకున్నాము. అండ్ కొంచెం మిర్చి, పచ్చిమిర్చి లైట్గా వేసుకుందాము, మీరు తినే స్పైసెస్ బట్టి. అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం తగినంత. చీజ్లో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటే బెటర్. ఇప్పుడు తరిగి పెట్టుకున్న కొత్తిమీర మొత్తం వేసేసుకున్నాం. కొంచెం పెప్పర్ పౌడర్, వేసుకొని దీన్ని బాగా కలిపేసుకుందాం. చీజ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టపడి తినేది చీజ్ అన్నమాట. సో దీన్ని బాగా కలిపేసుకుందాము. ఇందులో స్వీట్ కార్న్ కూడా ఉంది. సో పిల్లలకి చాలా ఇష్టమైన స్నాక్ కాబట్టి దీన్ని మీ రిక్వైర్మెంట్ బట్టి వేసుకోండి. ఓకే, దీన్ని బాగా కలిపేసుకున్నాము. ఇప్పుడు
ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దానిపైన స్ప్రెడ్ చేసుకుందాం. చీజ్ ఎంత ఎక్కువగా ఉంటే అంత చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అందుకే నేను కొంచెం చీజ్ ఎక్కువ వేసేస్తున్నాను. వేసి బాగా ఇలా స్ప్రెడ్ చేసేసుకుందాం దీనిపైన ఈ స్లైస్ పెట్టేసి కవర్ చేసేద్దాం. పక్కన పెట్టుకుందాం. ఇంకోటి, సో ఇప్పుడు కొంచెం బటర్ తీసుకొని పైన కింద స్ప్రెడ్ చేసుకుందాం. సో ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకుందాం అన్నమాట. ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ కూడా అలానే స్ప్రెడ్ చేసుకుందాం. తిప్పేటప్పుడు చూసుకోండి ఏం పడకుండా. సో పైన కింద బటర్ని నీట్గా స్ప్రెడ్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు దీన్ని టోస్టర్లో పెట్టుకుందాం. ఇలా నీట్గా ప్లేస్ చేసుకొని శాండ్విచ్ కావాలి అంటే మనం ఎక్కువ రెస్టారెంట్స్ నుంచి లేదంటే ఆన్లైన్ డెలివరీస్ తెప్పించుకుంటూ ఉంటాం. అలా ఏం తెప్పించుకోకుండా హెల్తీగా ఇంట్లోనే సింపుల్గా అయిపోయే చీజ్ శాండ్విచ్ ఇక్కడ రెడీ అయిపోతుంది అనమాట. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా దీన్ని ఇష్టపడతారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్కి కానీ ఎంతో టేస్టీగా ఉండే ఈ స్నాక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చూసేద్దాం. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. కార్న్ చీజ్ శాండ్విచ్ రెడీ. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూసేద్దాం. కార్న్ చీజ్ శాండ్విచ్ తయారు చేసే విధానం. ఒక బౌల్లో ఉడికించిన స్వీట్ కార్న్, తురిమిన చీజ్, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. బ్రెడ్ స్లైస్లకి వెన్న రాసుకోవాలి. బ్రెడ్ స్లైస్ల మధ్య కార్న్ చీజ్ మిశ్రమం ఉంచి టోస్టర్లో టోస్ట్ చేసుకోవాలి. అంతే, కార్న్ చీజ్ శాండ్విచ్ రెడీ. సో రాజు గారు, కార్న్ చీజ్ శాండ్విచ్ ఎలా ఉందో టేస్ట్ చేయండి. ఓకే, ఫుల్ చీజ్ ఉంది లోడెడ్గా. మధ్య మధ్యలో స్వీట్ కార్న్ తగులుతూ కొంచెం కమ్మగా చాలా బాగుంది. సో ఇంట్లో మీరు ఇందాక చెప్పినట్టు బయటకు వెళ్ళకుండా మనం ఇంట్లోనే హ్యాపీగా తయారు చేసుకుని ఇంట్లో వాళ్ళందరికీ కూడా హ్యాపీగా తినిపించచ్చు. రాజు గారు, ఇందులో ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చా? సో వెజిటేబుల్స్ మనకు కావాల్సినవి క్యారెట్, బీన్స్, తర్వాత గోబీ కానీ ఇలాంటివన్నీ కూడా, అంటే కార్న్ ప్లేస్లో బఠానీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కార్న్ ప్లేస్లో బఠానీ యాడ్ చేసుకోవచ్చు. అలా కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు మనం. సూపర్. సో చూసారు కదా, మీరు కూడా ఇలాంటి టేస్టీ కార్న్ అండ్ చీజ్ శాండ్విచ్ ఇంట్లో ట్రై చేయాలి అనుకుంటే అర్జెంట్గా రెసిపీ ట్రై చేసేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పన్నీర్ మంచి ప్రోటీన్ పదార్థం. ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉన్నాయి. కాకపోతే వండుకునే విధానంలో ఈ చిట్కా ఫాలో అవ్వండి, ఈజీగా వండుకోవచ్చు. పన్నీర్ను ఫ్రిడ్జ్లో నుంచి బయట తీయంగానే కాస్త గట్టిగా ఉంటుంది, రాయిలాగా ఉంటుంది కదా. కాబట్టి వెంటనే మెత్తబడాలి అంటే కాస్త వేడి నీళ్ళలో దీన్ని కనుక నానబెట్టుకున్నట్లయితే సాఫ్ట్గా తయారవుతుంది. ఆ తర్వాత ఈజీగా వండుకోవచ్చు. నెక్స్ట్ సెగ్మెంట్, గుడ్ ఫుడ్. రాజుగారు, గుడ్ ఫుడ్ లో ఏం చేస్తున్నారు? మష్రూమ్ వెజ్ సలాడ్. సో మష్రూమ్ తో చేస్తున్నారు. మష్రూమ్ అలాగే వెజిటేబుల్స్ కూడా సలాడ్ చేస్తాం. ఓకే రాజుగారు, మష్రూమ్ వెజ్ సలాడ్ అంటండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దామా? మష్రూమ్ వెజ్ సలాడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్ 1 కప్పు, స్వీట్ కార్న్ 1/2 కప్పు, తరిగిన క్యాప్సికమ్ 1, బ్రోకలీ 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఆలివ్ నూనె 1 టేబుల్ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఇదేంటంటే కొంచెం టాస్ చేసుకుంటాం మనం. సో కొద్దిగా ఆలివ్ ఆయిల్ అండి, దీంట్లో తరిగిన వెల్లుల్లి. సో ఇది కొంచెం వేగుతున్నప్పుడే క్యారెట్ ముక్కలు అన్నీ పచ్చివే. సో ఇవి కొంచెం మనకు సెమీ కుక్గా ఉంటాయండి. మొత్తంగా హాఫ్ డన్ అయితే సరిపోతుంది. సో లేదంటే ముందుగానే మనం హాఫ్ బాయిల్ చేసుకుని అయినా
మనం ఇలా వాడుకేసుకోవచ్చు. సో హాఫ్ బాయిల్ చేసుకుంటే ఏంటంటే కొంచెం మష్రూమ్ ఒకటి మనం ఈ గార్లిక్తో పాటు వెల్లుల్లితో పాటు కొంచెం వేయించేసుకుంటే సో మిగతా అన్ని కూడా వేడి మీద వెజిటబుల్ యాడ్ చేసేసుకొని సీజనింగ్ చేసుకోవచ్చు. ఓకే. క్యాప్సికమ్ అలాగే బ్రోకలీ. సో దీంట్లో వాడే వెజిటబుల్ అని కూడా మనం మష్రూమ్ ఒకటి తప్పిస్తే మిగతా అన్ని కూడా మనం ఒక్కొక్క సందర్భంలో కొంచెం పచ్చిగా తిన్నా మనకేం కాదండి. అంటే ఆ టేస్ట్ అనేది బాగానే ఉంటుంది. రెగ్యులర్గా కొన్ని సలాడ్స్లో కానీ ఇంకా వీటిలో మనం తీసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ మష్రూమ్స్ ఇలా క్యూబ్స్లో కట్ చేసుకున్నాను. ఒక దాంట్లో 4 సైజుని బట్టి. సో మష్రూమ్ బదులు మనం వేరే వెజిటేబుల్ పన్నీర్ లాంటివి సోయా గ్రాన్యూల్స్ లాంటివి కూడా తీసుకోవచ్చు కదా. సో మామూలుగా కొద్దిమంది కొంచెం ఫ్యాట్ కూడా తీసుకోవచ్చు అనుకున్నప్పుడు పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మనకు సోయా మిల్క్తో టోఫు చేస్తారు కదా, సో ఆ టోఫు అన్న యాడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీల్ మేకర్, చిన్న సైజ్ మీల్ మేకర్ తీసుకుని మనం కొద్దిగా వాటర్లో సోక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సార్ సో అలాగే కావాల్స్తే పూల్ మకానా కూడా చాలామంది ఇప్పుడు తీసుకుంటున్నారు, జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి కదా. సో దీంట్లో కూడా యాడ్ చేసి తీసుకున్నాం. విడిగా దీంతో పాటునే వేయించుకోవచ్చు, లేకపోతే నూనెలో ముందుగా వేయించి పక్కన పెట్టేసుకొని ఎండింగ్లో యాడ్ చేసుకుని కొంచెం క్రిస్పీగా కావాలని సో అలా యాడ్ చేసినా తీసుకోవచ్చు. సో ఇక్కడ కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, అలాగే కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాండి. కొంచెం ఫాస్ట్గా వీటిలో ఉన్న కొంచెం వాటర్ అంతా కూడా కొంచెం మన బయటకు వచ్చేస్తుంది. సో స్వీట్ కార్న్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. స్టవ్ ఆపేసేసి మిరియాల పొడి. ఓకే. సో కారంకి మనం చిల్లీ ఫ్లేక్స్ అండ్ మిరియాల పొడి వేసాం అంతేనండి. చిల్లీ ఫ్లేక్స్ కూడా కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే చిల్లీ ఫ్లేక్స్, లేకపోతే మనకు ఉప్పు మిరియాల పొడి ఈ 2 సరిపోతాయి. మిరియాల ఘాటు సరిపోతుంది. సో రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కూరగాయలు ఎప్పుడూ కూడా బాగా శుభ్రంగా క్లీన్ చేసుకుని ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా కాకుండా ఫస్ట్ ముక్కలుగా కట్ చేసుకుని ఆ తర్వాత కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి, కూరగాయల్లో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ శుభ్రంగా క్లీన్ చేసుకుని ఆ తర్వాతే ముక్కలు కట్ చేసుకోవాలి. సో ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఓకే, గుడ్ గుడ్. సో ఇలాంటి వాటికి పులుగు తగిలితే బాగుంటుంది కదా రాజు గారు? అవునండి. అది మష్రూమ్ పడిపోయింది. సో ఇలాంటి వాటికి కొంచెం పులుపు తగిలితే బాగుంటుంది కదా రాజు గారు? అవునండి. మనకి కావాలంటే లెమన్ స్క్వీజ్ చేసుకోవచ్చా? నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు, లేకపోతే కొద్దిగా వెనిగర్ అయినా. ఓకే. సో టాస్ చేసుకునేటప్పుడు అక్కడ యాడ్ చేసినా బాగుంటుంది. ఓకే. సో ఇది పక్కన పెట్టేసి దీనికి గార్నిష్ చేసేసుకున్నాం. ఓకే. సో క్యారెట్తో చేస్తున్నానండి. సో లీవ్స్ లా చేస్తున్నానండి. ఓకే. అటు ఇటు అలా కట్ చేసేస్తే మనకు స్లైసెస్లా వస్తే దాంతో ఫ్లవర్ షేప్లో మనం అరేంజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ రౌండ్గా ఫ్లవర్ షేప్లో మనం. ఓకే. ఓకే. సో సలాడ్ రెడీ అండి. మష్రూమ్ వెజ్ సలాడ్ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసిద్దాం. మష్రూమ్ వెజ్ సలాడ్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి తరిగిన వెల్లుల్లి, క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, క్యాప్సికమ్ ముక్కలు, బ్రోకలీ వేసి వేయించాలి. దీనిలో మష్రూమ్స్ వేసి వేగనివ్వాలి. తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, స్వీట్ కార్న్, మిరియాల పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. అంతే, మష్రూమ్ వెజ్ సలాడ్ రెడీ.
వెజ్ మష్రూమ్ సలాడ్ తయారు చేసే విధానం చూసాం కదా, రాజుగారు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దాం. ఓకే, చాలా బాగుంది రాజుగారు. సింపుల్ సీజనింగ్ అయినా బాగుంది. కొంచెం స్పైసీగా అంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ మనం యాడ్ చేసాం కదా, బాగుంది. సో ఆ వెజిటబుల్ స్వీట్ కార్న్ కూడా తగులుతున్నప్పుడు కొంచెం కమ్మకమ్మగా స్పైసీగా డిఫరెంట్గా ఉంది. చాలా బాగుంది. బ్రోకలీ కానీ క్యాప్సికమ్ ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా కరకరలాడుతూ టేస్టీగా ఉంది. అవునండి, చాలా బాగుందండి సలాడ్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకా చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మిక్సీలో మనం ఎన్నో రకాల పదార్థాలు గ్రైండ్ చేసుకుంటూ ఉంటాం కదా, ముఖ్యంగా కాస్త ఘాటుగా ఉన్న మసాలాలు లాంటివి గ్రైండ్ చేసినప్పుడు మనం ఎంత వాష్ చేసినా కూడా మిక్సీలో ఆ స్మెల్ అనేది కాస్త అలా వస్తూనే ఉంటుంది. ఇలాంటప్పుడు బాగా ఎండిన బ్రెడ్ ముక్క ఒకటి వేసి ఒక రౌండ్ తిప్పేసుకున్నట్లయితే, ఆ తర్వాత మిక్సీ క్లీన్ చేసుకున్నట్లయితే ఈ వాసన అనేది పోతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్ ఏం చేస్తున్నారు రాజుగారు? బీట్రూట్తో పరోటా అండి. వావ్, బీట్రూట్తో పరోటా. అంటే బీట్రూట్ కొంచెం స్వీట్గా ఉంటుంది కదా, స్వీటింగ్గా ఉంటుంది. బట్ పరోటా ఏంటంటే కొంచెం లైట్గా ఆ స్వీటింగ్ బీట్రూట్ తగులుతూ కొంచెం స్పైసీగా, అంటే కొన్ని పొడులు కూడా యాడ్ చేస్తాను దీంట్లో. ఓకే, అంటే ఇప్పుడు బీట్రూట్ అంటే మొత్తం వాటర్ ఉంటుంది కదా అందులో, సో అంటే కొంచెం వాటర్ తీసేస్తాము. కొంచెం తురిమేసిన తర్వాత కొంచెం పిండేస్తే బాగుంటుంది. ఓకే, సో లేకపోతే కొంచెం లూజ్గా అవుతుంది, మనకు పరోటా చుట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది. ఓకే, సో అది ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను నేను. ఓకే రాజుగారు, సో పిల్లలకు కూడా బీట్రూట్ పరాటా చేసి పెడితే కొంచెం మనకి ఏదో హెల్దీ ఫుడ్ తినిపించినట్టు అనిపిస్తుంది. కొంచెం అంటే ఆ బీట్రూట్ కలర్ కూడా బాగుంటుంది, పిల్లలకు బాగా నచ్చుతుంది. ఓకే రాజుగారు, చూద్దాం ఎలా ఉంటుందో. బీట్రూట్ పరాటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బీట్రూట్ పరాటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ తురుము 1/2 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, గోధుమ పిండి 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఆమ్చూర్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, వాము 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 1 టేబుల్ స్పూన్. బీట్రూట్ పరాటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా పిండి కలిపేసి పెట్టేసుకోవాలండి. సో దీంట్లో కొద్దిగా నెయ్యి వేసాను. సో ఇప్పుడు నెయ్యితో కలుసుకున్నాం కాబట్టి కొద్దిగా నెయ్యి, వాము, ఉప్పు గోధుమ పిండిలో వేసేసి ఇలా నీళ్ళతో కలిపేసి పెట్టేసుకున్నాం. ఓకే, సో అలా ముందుగా కలిపేసి పెట్టేసుకుంటే మనకు సాఫ్ట్గా వస్తుంది. ఓకే, సో ఇక్కడ స్టఫింగ్ రెడీ చేసుకున్నాం. కొద్దిగా నెయ్యి. సో ముందుగా పచ్చిమిరపకాయలండి. సో బీట్రూట్ కాబట్టి కొంచెం లైట్ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది, లేకపోతే మనకు కొంచెం వుడెన్ స్టిక్ ఇస్తారు. దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు. సో ఇక్కడ ఉడికించిన బంగాళదుంప మనం మెత్తగా మెది పెట్టేసుకున్నాం. ఇది కొంచెం మనకు బేస్ అండి. సో ఖాళీ మనం బీట్రూట్తో అంటే మనకు చుట్టుకోవడం కొంచెం కష్టం కాబట్టి కొంచెం ఆలు ఉంటే బాగుంటుంది. ఓకే, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఓకే, అలాగే ఇక్కడ బీట్రూట్ తురుము. సో దీన్ని మనం తురిమిన తర్వాత గట్టిగా మనం చేతితో పిండేస్తే కొంచెం వాటర్ ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువగా ఉంటే మనకి ఇక్కడ టైం ఎక్కువ తీసుకుంటుంది. అంటే కొంచెం వాటర్ అంతా కూడా మనకు ఎవాపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. కాబట్టి ముందుగానే కాస్త పిండి వేసుకుంటే ఈజీగా ఉంటుంది. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు మనం వేయించుకుంటే సరిపోతుందండి. సో బ్రేక్ఫాస్ట్లో కానీ లేకుంటే ఈవినింగ్ టైంలో అనుకుంటే సాయంత్రంలో కొంచెం తొందరగానే తీసుకోవాలి. ఇది కొంచెం హెవీగా ఉంటుంది పరోటా ఎప్పుడైనా మనకు. సో ఒకటి తీసుకున్నా ఫుల్ మీల్ అయిపోతుంది మనకు. ఎర్లీ డిన్నర్ 6 o'clock. ఎస్. ఓకే, కొంచెం పొడి పొడిగా అయిపోయింది కదా. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి మెది పెట్టేసుకున్న బంగాళదుంప అండి. ఓకే, ఓకే, ఎందుకంటే బీట్రూట్ ఉడికిపోయింది, బంగాళదుంప ఉడికింది కాబట్టి. అవునండి. సో దీంట్లో ఆమ్చూర్, జీలకర్ర పొడి, కొద్దిగా నిమ్మరసం, అలాగే కొత్తిమీర
ఓకే. సో ఇది పక్కన పెట్టేసి పరోటా చుట్టేసుకుందాం. ఓకే. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి మధ్యలో మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఉంది. ఓకే. సో అంచులన్నీ మూసేసుకోవాలి. సో పొడిపిండి వేసుకొని మనం రోల్ చేసుకున్నాం. పెనం పెట్టుకోవచ్చా రాజు గారు? పెట్టేసుకున్నాం. ఇది అటువైపు మార్చేసి ఓకే. సో మీడియం సైజులో సో నెట్తో రెండు వైపులా మనం వేయించేసుకోవాలి. ఓకే. ఓకే. సో నెయ్యి లేదా వెన్న సో ప్లెయిన్ కర్డ్ అయితే మనకి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. లేకుంటే ఏదన్నా ఆచార్ ఆవకాయ లాంటిది ఏదైనా పెట్టేసుకున్నా సూపర్గా ఉంటుంది కాంబినేషన్. ఓకే. సో పైన మనకి కొంచెం అంటే ఈ గోధుమ పిండి కొద్దిగా వేగితే సరిపోతుంది, అది కాలినట్టుగా అయితే. సో లోపలంతా కూడా మనం ఆల్రెడీ ప్రాసెస్ చేసిందే కాబట్టి కుకింగ్ చేసాం. సో బీట్రూట్ బదులు మనం క్యారెట్ అలాగే క్యాబేజ్ తీసుకోవచ్చా? వేసుకోవచ్చు, ఫైన్గా చాప్ చేసి వేసుకోవచ్చు. ఓకే. లేకపోతే మామూలుగా కొబ్బరి తురుము మీద ఉంటుంది కదా, సో దాంతో తురిమితే చిన్న చిన్నగా వచ్చేస్తుంది. ఓకే. సో దాంతో కూడా చేసుకోవచ్చు. ఓకే. సో బీట్రూట్ పరోటా రెడీ అండి. ఓకే రాజు గారు, చూస్తున్నారు కదండి, బీట్రూట్ పరాటా రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చేద్దామా? బీట్రూట్ పరాటా తయారు చేసే విధానం: ముందుగా గోధుమ పిండిలో ఉప్పు, వాము, నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో బీట్రూట్ తురుము వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంపలు మెదిపి వేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి ఆమ్చూర్, జీలకర్ర పొడి, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకోవాలి. దీని మధ్యలో బీట్రూట్ మిశ్రమం ఉంచి అంచులు మూసి పరోటాలా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నేతితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, బీట్రూట్ పరోటా రెడీ. బీట్రూట్ పరాటా రెడీగా ఉంది. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే. మనం ఆమ్చూర్, జీలకర్ర పొడి ఎంత వేసినా కొంచెం కమ్మగానే వచ్చింది. అంటే మనకి బీట్రూట్ కొంచెం కమ్మదనం ఉంటుంది కదా చాలా దాంట్లో. బీట్రూట్ అండ్ పొటాటో కూడా, బంగాళదుంప కూడా ఉంది కదా, దాని వల్ల టేస్ట్ బాగా ఎన్హాన్స్ అయింది, ఎక్కువ పెరిగింది. సో అంటే కొంచెం కమ్మదనం ఇష్టపడే వాళ్ళకు అంటే ఈ పరోటా కూడా ఈ దాంట్లోకే వస్తుంది. సో అండ్ స్పైసీ కావాలనుకుంటే మనం మామూలుగా రెగ్యులర్గా పన్నీర్తో కానీ లేకపోతే స్వీట్ కార్న్తో కానీ అలా చేసుకుంటుంటాం. సో కొంచెం ఇది బీట్రూట్తో కమ్మదనం యాడ్ అయ్యి కొద్దిగా పరోటా డిఫరెంట్ టేస్ట్ లో వచ్చింది. పిల్లలకి బాగా నచ్చుతుంది, కొంచెం కమ్మగా ఉంటాయి కదా. అవునండి, చాలా బాగుందండి బీట్రూట్ పరోటా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం ఇళ్లలో అందంగా ఫ్లవర్ వాజెస్లో పువ్వులు డెకరేట్ చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా. ఈ ఫ్లవర్ వాజెస్లో నీళ్లు పోయడంతో పాటు ఈ పువ్వుల మీద, రెక్కల మీద, అలాగే ఆకుల మీద కాస్త నీళ్లు చల్లుకుంటూ ఉన్నట్లయితే ఇవి మరింత తాజాగా ఉంటాయి. ఈ రోజు వంటలని చాలా బాగున్నాయండి. మరి వాటిలోని పోషక విలువలు తెలుసుకోవడానికి బ్యూటిఫుల్ హెల్త్ చూద్దాం.
మనం చూసిన రెసిపీ వెజ్ రిసోటో, ఇదొక ఆల్ ఇన్ వన్ మీల్ లాగా మనం సింగిల్ మీల్ని కనుక ఆర్ సింగిల్ రెసిపీని కంప్లీట్ మీల్ లాగా యూజ్ చేయాలనుకున్నప్పుడు పనికొచ్చే రెసిపీ. ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ చూస్తే రైస్ ఉంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెస్టర్న్ వెజిటబుల్స్ ఉన్నాయి. అంటే ఇందులో జుకినీ ఉంది, క్యాప్సికమ్ ఉన్నాయి, బ్రోకోలీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి దాని న్యూట్రిటివ్ వాల్యూస్ అనేవి కొంచెం బెటర్గా ఎన్హాన్స్డ్గా కూడా ఉన్నాయి. బ్రోకోలీ ఒక గ్రీన్ క్రూసిఫరస్ ఫ్యామిలీ, అంటే క్యాబేజ్ కాలీఫ్లవర్ ఫ్యామిలీ, దానిలో యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఉంటాయి. జుకినీ ఒక ఈజీలీ డైజెస్టబుల్, ఈజీలీ కుక్డ్ వెజిటబుల్ అనమాట. దాన్ని సాలడ్లో కూడా యూస్ చేయొచ్చు, ఇట్లాంటి రెసిపీస్లో కూడా యూస్ చేయొచ్చు. సో ఇది వెజిటబుల్ ప్లస్ చీజ్ ప్లస్ రైస్, ఈ 3 ఇంగ్రీడియంట్స్ కలిసి అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకటే రెసిపీలో ఉంటాయి కాబట్టి మనకి ప్రోటీన్ వస్తుంది, కొంచెం రైస్ నుంచి కార్బోహైడ్రేట్స్ వస్తాయి, వెజిటబుల్స్ నుంచి కావాల్సిన డిఫరెంట్ న్యూట్రియంట్స్ కూడా సింగిల్ మీల్, ఒక హాట్ పాట్ మీల్ లాగా పనికొస్తుంది. మనం చూసిన రెసిపీ కార్న్ చీజ్ శాండ్విచ్. ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ చూస్తే కార్న్, చీజ్, బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి. మనం సింపుల్గా ఒక క్విక్ రెసిపీ చేయాలనుకున్నప్పుడు కానీ ఒక క్విక్ శాండ్విచ్ చేయాలనుకున్నప్పుడు ఈ రెసిపీ మనం ట్రై చేయొచ్చు. ఎప్పుడూ కూడా బ్రెడ్ అండ్ చీజ్ మాత్రమే యూస్ చేస్తే మనకి సమ్ ఫ్యాట్స్ ఫ్రమ్ చీజ్ వస్తాయి అండ్ బ్రెడ్ నుంచి కార్బోహైడ్రేట్స్ వచ్చాయి. దీన్ని ఎన్హాన్స్ చేయాలనుకుంటే మనం ఆనియన్స్, కార్న్ ఈజీలీ మనకి క్విక్గా రెఫ్రిజిరేటర్లో అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఇవి కూడా యాడ్ చేస్తే గుడ్ టైప్ ఆఫ్ కాంప్లెక్స్ కార్బ్స్, సమ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ యాడ్ చేసినట్టు అవుతుంది. మనం ఏ రెసిపీ చేసినా కూడా శాండ్విచ్ రెసిపీ అవనివ్వండి, ర్యాప్ అవనివ్వండి, ఒక వెజిటబుల్ అవనివ్వండి, ఒక మీల్ అవనివ్వండి, వెజిటబుల్ రైస్ లాంటిది ఏదైనా చేసినా కూడా ఎంత ఎక్కువ ఎంత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్ వేయాలో ట్రై చేస్తామంటే న్యూట్రిషనల్ వాల్యూ అనేది దాన్ని ఇంప్రూవ్ అవుతుంది. సో ఇదొక సింపుల్ శాండ్విచ్. మనం ఈ శాండ్విచ్ నుంచి ఈజీలీ 150-200 క్యాలరీస్ వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి స్మాల్ క్వాంటిటీలో తీసుకుంటే ఒక స్నాక్ ఐటమ్ లాగా మనం ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ మష్రూమ్ వెజిటబుల్ సాలెడ్. ఇది ఒక లో క్యాలరీ సాలెడ్, అలాగే లైట్లీ ప్రోటీన్ కంటెంట్ అండ్ ఫైబర్ కంటెంట్ ఉన్న సాలెడ్ కాబట్టి ఒక డిఫరెంట్ వేరియంట్ సాలెడ్ లాగా మనం రొటీన్గా చేసే క్యూకంబర్ టమాటో సాలెడ్ కాకుండా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సాలెడ్ మనం మీల్లో ఇంక్లూడ్ చేస్తే క్వాంటిటీ వైజ్ ఎక్కువ తింటాము, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది అండ్ న్యూట్రియంట్ వైజ్ కూడా డెన్స్ ఉంటుంది. మష్రూమ్స్ నుంచి ఫైబర్ అండ్ పొటాషియం వస్తుంది, కార్న్ నుంచి మనకి అగైన్ ఫైబర్ వస్తుంది, బ్రోకోలీ దీన్ని స్లైట్గా స్టీమ్ చేసి కానీ బాయిల్ చేసి కానీ యాడ్ చేస్తారు, దానిలోంచి మనకి యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ అనేవి వస్తాయి. సో ఓవరాల్గా ఒక గుడ్ సాలెడ్ మనం మీల్కి ముందు తింటే ఎక్సెస్ క్వాంటిటీలో మీల్ అనేది తినకుండా ఉంటాం కాబట్టి ఒక లో క్యాలరీ సాలెడ్ లాగా మనం రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ బీట్రూట్ పరాఠా. మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే మెయిన్గా బీట్రూట్ అండ్ గోధుమ ఫ్లవర్ ఉంది. మనం ఎప్పుడు కూడా బీట్రూట్ ఎవరికి మంచిది అని చూస్తే అఫ్కోర్స్ ఆ రెడ్ కలర్ మూలాన మన అందరికీ తెలుసు ఐరన్ వాల్యూ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళు ఇంక్లూడ్ చేయాలని. ఇంకొకటి తక్కువ తెలిసిన ప్రాపర్టీ ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బీట్రూట్ చాలా మంచిది. అది ఆ బ్లడ్ వెసల్ని రిలాక్స్ చేస్తుంది కాబట్టి బ్లడ్ ప్రెషర్ తగ్గించే ప్రాపర్టీ ఉంటుంది. సో మీరు కనుక జ్యూస్ లాగా కానీ సాలెడ్ లాగా కానీ ఇలా చపాతీలో మిక్స్ చేసి రెగ్యులర్గా కనుక మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోగలిగితే మీరు బ్లడ్ ప్రెషర్ని డిఫీట్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ న్యూట్రియంట్ తీసుకున్నట్టు అవుతుంది. అఫ్కోర్స్ పిల్లలు ఎవరైతే కర్రీ తినారో వాళ్ళకు కూడా ఒక కలర్ఫుల్ పరాఠా మనం ఇంక్లూడ్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పప్పు తొందరగా ఉడకదని అనుకుంటూ ఉంటాం కదా, అందుకని పప్పు ఉడికించేటప్పుడు ఆ పప్పులో 1 స్పూన్ నువ్వుల నూనె కూడా వేసుకుని ఉడికించుకున్నట్లయితే పప్పు ఫాస్ట్గా ఉడుకుతుంది. తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్లో చూడండి, ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు ఈరోజు వంటలన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి. వెజ్ రిసార్ట్ డిఫరెంట్గా ఉంది టేస్ట్, అలాగే సలాడ్ అన్ని బాగున్నాయి కదా రాజుగారు? అవునండి. ఈ వంటలన్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు పంపించాల్సిన మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి మంచి వంటకాలతో మీ ముందుంటాం. అంతవరకు నమస్తే. నమస్తే.